కాబట్టే క్రైస్తవులు విఫలమైతే అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయట. క్రైస్తవుడు లేక క్రైస్తవులు విఫలమైపోతే, అంటే నువ్వు నిస్సారమైపోతే, లేకపోతే వెలిగించి నువ్వు కొంచెం కింద పెట్టబడితే, లేకపోతే మంచం కింద పెట్టబడితే అనేక ఆత్మలు ఏమైపోతాయట? నరకానికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం విఫలము చెందకూడదు. ఎందుకు చెందకూడదు అని అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడ కూడా విఫలము చెందలేదు ఈ భూమి మీద. శరీరధారిగా వచ్చినప్పటికీ, సిలువకు అప్పగించబడినప్పటికీ ఆయన ఎక్కడా కూడా విఫలము చెందలేదు, లేక కాలేదు. ఆయన సఫలుడే, విఫలుడు కానే కాదు. మరి ఇప్పుడు వెలిగించబడిన మనము, ఉప్పు అయినటువంటి మనము లోకానికి వెలుగును, సారమును, రుచిని, జీవమును మనము ఇవ్వగలుగుతున్నామో మనం? అందుకే ఎప్పుడైతే మనం విఫలమైపోతామో ఆధ్యాత్మిక జీవితంలో, అప్పుడు అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయట. అంత మాత్రమే కాదండి, సమాజము పాడైపోతుందట. క్రైస్తవుడు నిద్రపోతే, క్రైస్తవుడు వెలిగించబడి కొంచెం కింద పెట్టబడితే, క్రైస్తవుడు సారమును కోల్పోతే సమాజము పాడైపోతుందట.